నా పేరు పరిటాల వరలక్ష్మి అండి. మాది కుక్కునూరు మండలం, కుక్కునూరు గ్రామం అండి. మాకు మా సంక్రాంతి కానుకగా మాకు 6,36,000 పడ్డాయండి ఏ బ్లాక్లో. మాకు అన్నీ మంచిగా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో కూడా మేము వీళ్ళని వాళ్ళందరినీ పెంచడం తప్ప, జిరాక్స్ మిషన్లు పెంచడం తప్ప ఏం లేదు. భూములప్పుడు కూడా మీరు మాకు మంచిగా చేశారు. మాకు 10,80,000 ఇస్తానన్నారు, ఇచ్చారు సార్. మాకు భూమికి 10,80,000 ఇస్తానన్నారు, భూమికి ఇచ్చారు సార్. $10,80,000 ఇస్తానన్నారు సార్. మీరు అప్పుడు అనుకున్న మాట ప్రకారం మాకు ఇచ్చారు సార్ భూమికి. ఇప్పుడు కూడా మీరు అన్న ప్రకారం 6,36,000 మాకు ఏ బ్లాక్లో వాళ్ళకి వేశారు సార్. అన్నీ మాకు సంక్రాంతిగా ముందుగా మంచిగా వేశారు కాబట్టి మాకు అంతా సంతోషంగా ఉండి మీకు సంతోషాలు తెలుపుకోవాలని వచ్చినాం సార్. మేము మీకు ధన్యవాదాలు సార్. మేము గత 5 సంవత్సరాలు కూడా వరదల్లో ప్రతి జూన్ వస్తుందంటే సార్ తాత్కాలిక పునరావాస కాలనీలకి వెళ్ళలేక, వ్యవసాయాలు చేసుకోలేక, వ్యవసాయం చేసుకుంటే మళ్ళీ వరదొచ్చి ఈ ముంపుతో అనేక రకాల ఇబ్బంది పడ్డాం సార్. సార్ మాకు ఒకటే నమ్మకం సార్, 5 సంవత్సరాలు చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు గత ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం. ఎందుకంటే సార్ మేము నిర్వాసితులం కదా, నమ్మేశాం సార్. కానీ ఒకటే గుర్తు సార్, మాకు గతంలో ఎకరానికి 1,15,000 2017 ముందు ఇచ్చారు సార్. మీరు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 2017లో 1,15,000 10 రెట్లు పెంచి 10 లక్షల పరిహారం చేశారు సార్. అదొక్కటే మాకు నమ్మకం సార్. బాబు గారు వస్తారు, మాకు R&R ప్యాకేజ్ ఇస్తారు, అప్పుడే మా కష్టాలు తీరుతాయి అనుకున్నాం సార్. మేము ఊహించలేదు సార్. మీ ఊహించకుండానే వ్యక్తిగత ప్యాకేజీ 6,36,000 పడ్డాయి సార్. అదేవిధంగా మా కాలనీలు కూడా కేటాయించారు సార్. ఇంతే కాదు సార్, అనేక రకాలుగా మేము వరదల్లో ఇబ్బంది పడుతుంటే మా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు కేవలం సింగిల్ టీషర్ట్ వేసుకొని వారం రోజులు నిద్రాహారాలు మానేసి మాకు దగ్గరుండి అనేక రకాల కూరగాయలు కానీ నిత్యావసరాలు కానీ పంపిణీ చేశారు సార్. అది సార్ ఇదే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం ఏర్పడింది సార్. మేము తెలంగాణ నుండి విలీనమయ్యాం సార్. ఎందుకు విలీనమయ్యాం అనుకున్నాం సార్, మీరు ఉన్నారు కాబట్టి ఒక ధైర్యంతో ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడి ధన్యవాదాలు చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను సార్. సార్ ఈ చిన్న సమస్యలు మా మండలంలో మిగిలిపోయినాయి ఏంటంటే సార్, కొన్ని మిగిలి భూములు ఉన్నాయి సార్. అంటే గత ప్రభుత్వాల వల్ల కాంటూర్ లెవెల్ పెట్టి 41-45 కాంటూర్లు పెట్టి కొన్ని మునిగిపోయే గ్రామాలు కూడా అలానే మిగిలిపోతున్నాయి సార్. ఆ మిగిలిపోవడం వల్ల వాళ్ళు ముంపులో వస్తున్నారు సార్. మళ్ళీ జూన్ వస్తే ఆ లెక్కల వల్ల మళ్ళీ ముంపు సార్. అదేవిధంగా సార్ మాకు 2017లో సర్వే చేసినప్పుడు సార్ ఒక్కొక్క వ్యక్తికి 18 సంవత్సరాలు కట్ ఆఫ్ డేట్గా పెడితే ఆ రోజు ఒక నెల తక్కువ పరిహారం ఇవ్వలేదు సార్. కానీ ఈ రోజు ఆ వ్యక్తికి పెళ్ళి 25 సంవత్సరాలు అయింది సార్. ఖాళీ చేస్తున్నాం సార్, కానీ వారికి కూడా ప్యాకేజీ వచ్చేలాగా చూడండి సార్. ఆ మిగిలి భూములు కూడా అలాగే ఉన్నాయి సార్. తర్వాత సార్ మాకు 6 నెలలు వరద ముంపు ఉండటం వల్ల వలస బాధితులు మేము ఇటు జంగారెడ్డిగూడెం అటు వెళ్ళి ఉపాధి కోసం అక్కడ బతుకుతాం సార్. ఎందుకంటే సార్ మాకు ఉపాధి ఉండదు సార్. ఆ ఉపాధి ఉండటం వల్ల నాన్ రెసిడెంట్ అని పేర్లు పెట్టి రిజెక్ట్ జాబితాలో మా పేర్లు పొందుపడతాయి సార్. అవి కూడా మీరు మమ్మల్ని నాన్ రెసిడెంట్ ఉన్న పేర్లన్నీ చేసేలా క్లియర్ చేయండి సార్. మీరు నమ్ముతున్నాం సార్, మీరున్నారని, నిర్వాసితుల వరకు బాధ్యతలు చేస్తారని అన్ని విధాలుగా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. ముఖ్యంగా మా పోలవరం 7 మండల నిర్వాసిత తరపున మీకు మరొకసారి పాదాభివందనాలు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మన ప్రాజెక్ట్ ప్రవాస నిరసన మరొకసారి మనం మాట్లాడిస్తాం. గట్టిగా మాట్లాడు. గౌరవమైన ముఖ్యమంత్రి గారికి నమస్కారాలండి. నా పేరు రమాదేవి, కుకునూరు మండలం కివాక. మాకు కూడా R&R పడ్డాయి, మంచిగా సంతోషంగా ఉన్నాం సారు. రోడ్లు మెయిన్ సీసీ రోడ్లు పోసారు, మంచిగా ఇంటింటికి కూడా పైపులని అన్ని అనుకూలంగా అన్ని తార్ రోడ్లు కూడా మంచిగా పోసుకుంటూ వస్తున్నారు సార్. ఇన్ని సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు కూడా మేము ఆ గోతులల్లా చాలా ఇబ్బంది పడ్డాం సార్. అసలు ఏమీ కూడా లేదు. ఇప్పుడు సీసీ రోడ్లు పోసుకుంటూ వస్తున్నారు. మంచిగా R&R ప్యాకేజ్ పడ్డది అనుకూలంగా. మేమందరం కూడా సంతోషంగా ఉన్నాము. మన ప్రభుత్వం వచ్చిందన్న ధైర్యంతో అసలు మేమైతే ఎంత ఉత్సాహం ఉన్నామంటే సార్ అసలు మామూలుగా లేము సార్. ఇన్ని సంవత్సరాలు కూడా మేము ఒక మహిళలు అయ్యి, ఒక డోగ్రా సభ్యులు అయ్యి ఎంతో ఇబ్బంది పడి సార్ అసలు మేము మా కష్టాలు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు మన కష్టాలు తీరవటానికి మన ఇంటి ముందే ఉన్నట్టు అనిపిస్తుంది సార్ మాకు. మీరు వచ్చిన కాడి నుంచి అసలు ఎంతో ఉత్సాహంగా ఉంది సార్ మాకైతే. అలాగే మాకు గోదావరి వచ్చినాక కూడా 5 రోజులు పోయిన గతం ప్రభుత్వం ఉన్నప్పుడు 5 రోజులు ఉన్నాం సార్. ఎంతో ఇబ్బంది పడ్డాం. ఇంత లోతు బురదలో కూడా ఉన్నాం సార్. అసలు మమ్మల్ని పట్టించుకున్న ప్రభుత్వం లేదు. మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా మంచిగా ఎవరైనా కూడా మనోళ్ళు, మన మహిళలు, మనోళ్ళు, మన కుటుంబం వచ్చిన కాడి నుంచి ఒక కుటుంబంలాగా మమ్మల్ని అందరినీ
ఆదుకుంటున్నారు సార్. మాకెంతో సంతోషంగా ఉంది సార్. ఎప్పుడు మీరు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. అంతకుముందు కూడా మేము మీకోసం కూడా అంతకుసేపు అంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఏడిపించిన మహిళలను ఏడిపించినా కూడా మాకు ఇప్పుడు ధైర్యంగా వచ్చింది సార్. మీరున్నారన్న ధైర్యం మేము ఎవరికి కూడా దడవం సార్. ముందుకు వెళ్తాం సార్. వాళ్ళు బటన్ నొక్కి చూపెట్టారు సార్. మేము మహిళలు బటన్ నొక్కి చూపెట్టాం సార్. ఆయనకే చేత వద్దు అనుకున్నారు సార్. మేము చూపెట్టాం సార్. అలాగే మా కుకునూరు మండల అధ్యక్షుడు కూడా మంచిగా గోదావరి వచ్చినప్పుడు కూడా పేదోళ్ళకి భోజనాలు వండి పెట్టారు సార్. మాకైతే ఎంతో ఉత్సాహంగా ఉంది సార్. మాకు అసలు ఎమ్మెల్యే గారు వచ్చారు సార్, శ్రీబాలరాజు గారు కానీ ఇంటింటికి కూడా తిరిగి చెప్పారు. అలాగే బొరగన్ సింగ్ గారు వచ్చారు ఇంటింటికి. అసలు మన ప్రభుత్వం లేనప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు చెప్పలేదు సార్. అప్పుడు కూడా మన వాళ్ళే వచ్చారు సార్. ఇప్పుడుకైనా మన వాళ్ళే ఉన్నారన్న మాకు ధైర్యంతో మేము ఎవరికి కూడా దడవం సార్. గోదావరం నియోజకవర్గం కోనవరం మండలం సార్. 2022 గోదావరిలప్పుడు మీరు ఎటపాక మొదలుకొని విఆర్పురం 3 మండలాలు నిట్ట ఎండలో మా కోసం ఎంతో చేశారు. బాబు మా కోసం ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కడు మీరిచ్చినటువంటి స్ఫూర్తితో మేము తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడం జరిగింది. అదే రకంగా మేము ఆ రోజున ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎటువంటి సాయం చేయని పక్షంలో మీరు ఒక మాట ఇచ్చారు సార్. మీరు ఎన్టీఆర్ ట్రస్ట్కి నారా భువనేశ్వరి దేవి గారితో మీరు ఒక మాట చెప్తే మా అందరికీ నిత్యావసర వస్తువులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ రోజున మేమందరం కలిపి ఈ గవర్నమెంట్ మాకొద్దు, తెలంగాణలోనే కలవాలని చెప్పి మీరు రోడ్డెక్కే పరిస్థితుల్లో మీరు బస్సు యాత్ర చేయటం వల్ల మేమందరం మళ్ళీ బాబు మాకు భరోసా ఇస్తాడని చెప్పి మేము మళ్ళీ మీకోసం ఎదురు చూసాం సార్. అదే రకంగా మనం గెలిచాం, మీరు వచ్చారు. దాఖలాలు లేవు. కడాన మిమ్మల్ని చూస్తే చాలా బాధేస్తుంది. నేనే మీకు ఒక భరోసా ఇచ్చాను. దానికి కూడా కారణం మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో ఉండే మండలాలు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే తప్ప సాధ్యం కాదని ఒప్పించి ఆ రోజు ఈ మండలాలు తీసుకొచ్చాం. అది నాకు ఒక నైతిక బాధ్యత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఎప్పుడు కూడా నేను వీలైనంత వరకు మీకు న్యాయం చేయాలి, అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి ముందుకు పోయాం. ఈరోజు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 828 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేసామంటే అది మాకుండే మీ మీద ప్రేమ, కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు.